అమరావతిలో గత ప్రభుత్వ నిర్వాహకం 3 రాజధానుల దెబ్బకు అమరావతి అంటే కొన్ని సంస్థలు భయపడి వెళ్లిపోయారన్నారు మంత్రి నారాయణ. గతంలో భూ కేటాయింపులు చేసిన సంస్థ ఇప్పుడు సరిగా స్పందించడం లేదు అన్నారు. తాజాగా అమరావతిలో కొత్తగా 10 సంస్థలకు భూ కేటాయింపులు చేస్తూ మంత్రివర్గ ఉపసంఘ నిర్ణయం తీసుకుందన్నారు. మొత్తం 4 సంస్థలకు గతంలో చేసిన కేటాయింపుల్లో మార్పులు చేయగా కొత్తగా 6 సంస్థలకు సబ్ కమిటీ కేటాయింపులు చేసింది. అయితే గతంలో కేటాయించిన 2 సంస్థలకు భూముల కేటాయింపు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. సచివాలయంలో జరిగిన భూ కేటాయింపుల మంత్రివర్గ ఉపసంఘ సమావేశానికి మంత్రులు నారాయణ, టీజీ భరత్ హాజరయ్యారు. మంత్రులు పయ్యావుల కేశవ్, దుర్గేష్లు ఆన్లైన్ ద్వారా హాజరయ్యారు. సమావేశం ముగిసిన తర్వాత మంత్రి నారాయణ మీడియాకు వివరాలు వెల్లడించారు. రాజధాని భూ కేటాయింపులు సబ్ కమిటీ 18వ సమావేశం జరిగింది. మొత్తం 16 అంశాలకు గాను 12 అంశాలకు సబ్ కమిటీ ఆమోదం తెలిపింది. వీటిలో 2014-19 మధ్య కాలంలో భూములు కేటాయించిన పలు సంస్థలకు తిరిగి కేటాయింపులో మార్పులు చేస్తూ సబ్ కమిటీ ఆమోదం తెలిపింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐకు 2 ఎకరాలు, అలాగే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంస్థకు 2 ఎకరాలు, స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కు 5 ఎకరాలు, ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ కు 3 ఎకరాల కేటాయింపులను కొనసాగిస్తూ ఆమోదం తెలిపినట్లుగా మంత్రి నారాయణ చెప్పారు. ఈ 4 సంస్థలకు గతంలో కేటాయించిన భూ కేటాయింపులు రివైజ్ చేసి ఆమోదం తెలిపాం. అలాగే 2014-19లో కేటాయించిన 2 సంస్థలకు భూ కేటాయింపులను రద్దు చేస్తామన్నారు. And so far అందరికీ నమస్కారాలండి. ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీలో ల్యాండ్స్ అలాట్మెంట్ విషయమై గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్లో మొత్తం 16 ఐటమ్స్ పెడితే 12 ఐటమ్స్కి యాక్చువల్గా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ డెసిషన్ తీసుకున్నారు. అందులో గతంలో అంటే 2014-19లో ఇచ్చిన కొన్ని ల్యాండ్స్లో 4కి కంటిన్యూషన్ యాక్సెప్ట్ చేశారు. అది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి 2 ఏకర్స్, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి 2 ఏకర్స్, స్టేట్ ఫారెన్సిక్ ల్యాబ్కి వచ్చి 5 ఏకర్స్, మరియు ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్కి 3 ఏకర్స్. ఈ యొక్క ప్రపోజల్స్ 4 2014-19లో ఇచ్చింటే వాటిని యాక్చువల్గా మళ్ళీ రివైజ్ చేసి ఏరియా కరెక్ట్ చేసి ఇవ్వటం జరిగింది. అదేవిధంగా 14-19లో ఇచ్చిన గెయిల్ ఇండియా లిమిటెడ్, తర్వాత అంబికా అగరబత్తీస్, అవి 2 కూడా యాక్చువల్గా క్యాన్సిలేషన్ చేసాం. వాళ్ళు రెస్పాన్స్ సరిగా లేకుండా ఉంటే అవి 2 కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. కొత్తగా మరొక 6 ప్రపోజల్స్ వచ్చినాయి, వాటి ఇచ్చాము. వాటిలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ 2 ఏకర్స్, అదేవిధంగా ఏపీ గ్రామీణ బ్యాంక్ 2 ఏకర్స్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 0.4 ఏకర్, అదేవిధంగా ఇంటెలిజెన్స్ బ్యూరో ఎస్ఐబి దానికి వచ్చి 0.5, తర్వాత బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్కి వచ్చి 0.5 ఏకర్, బీజేపీ పార్టీకి 2 ఏకర్స్. ఈ విధంగా ఒక 6 ప్రపోజల్స్ని ఈరోజు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ యాక్సెప్ట్ చేశారు. అమరావతి వీళ్ళందరూ కూడా టైం లైన్స్ పెట్టి టైం లైన్స్ ప్రకారం అందరూ కూడా స్టార్ట్ చేసేటట్టుగా ఆ విధంగాను ఆల్రెడీ ఇంతవరకు మొత్తం ఇచ్చిన ప్రపోజల్స్ అంతకుముందు 64 ఇచ్చున్నాం. అంటే 2014-19లో 130 మందికి 1270 ఎకరాలు ఇచ్చాం. అయితే అందులో కొందరు మాత్రమే కన్స్ట్రక్షన్ కట్టి యాక్టివిటీ స్టార్ట్ చేశారు. ఇంతలోకే గవర్నమెంట్ మార్చడం వల్ల గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల ఎవరూ ముందుకు రాలా, అందరూ భయపడి వెనక్కిపోయారు. అంటే ఎప్పుడైతే అమరావతి రాజధాని 3 ముక్కల ఆట ఆడారో దానికి సంబంధించి ఆ 3 ముక్కల ఆటలో ప్రతి ఒక్కరు భయపడి ఇచ్చిన 130 మందిలో కొద్ది మంది మాత్రమే కన్స్ట్రక్ట్ చేశారు, మిగతా వాళ్ళందరూ ఆగిపోయారు. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలు కావచ్చు, డెవలప్మెంట్ యాక్టివిటీస్, అమరావతిలో రోడ్డు నిర్మాణం కానీ, అధికారుల భవనాలు కానీ